హాయ్ ఫ్రెండ్స్, ఇది ఫ్యాషన్ ప్రో. అయితే సైడ్ మిర్రర్ చూడండి ఇలాగా మనకి వెనక వచ్చే వెహికల్స్ వ్యూ అనేది కనపడదు. ఇది సింగిల్గా దొరకదు అద్దము మిర్రర్, సెట్ తీసుకోవాలంటారు. దొరికినా ఒకవేళ అంత బాగోదు. సెట్ వచ్చేసి ఒరిజినల్ అయితే ఒక 400 దాకా ఉంటాయి. దీన్ని మనం ఎలా రిపేర్ చేద్దామో చూద్దాం. మన స్టిచ్చింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, స్టిచ్చింగ్ థ్రెడ్ అంటే ఈ మిర్రర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లోనే తీసుకుంటే ఇంకా మ్యాచ్ అవుతుంది బాగా. దానికి ఫస్ట్ మనం ఈ థ్రెడ్ని చూపిస్తాగండి ఎలా చుట్టాలో. చూడండి థ్రెడ్ని ఎలా చుట్టాలనేది. అలాగా స్టెప్ బై స్టెప్ ఒక లైన్లో చుట్టుకుంటూ రావాలి. చూడండి మొత్తం ఇలాగా చుట్టాలి. ఇలాగా అలాగా దాని కిందికి ఇది ఉంది కదా, ఇది దాని కిందికి మొత్తం థ్రెడ్ అంతా కూడా అలాగా చుడుతుంటే డౌన్ అయిపోతుంది. చూడండి ఎలా దాని కిందికి అవుతుందో. అలాగ రౌండ్ వేసుకుంటున్నాం వల్ల థ్రెడ్ దాని కిందికి పోతుంది. అలాగా ఆ గ్యాప్ని చూసారు, ఆ గ్యాప్లోకి అలాగలోని స్ప్రెడ్ అయిపోవాలి దారం అంతా. కొన్ని వాటికి దీని కిందికి గ్యాప్ లేకపోతే దారం వెళ్ళకపోవచ్చు. అలాంటి వాటికి ఇక్కడే చుట్టేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇలా లెవెల్లో పెట్టుకొని ఇలాగా అక్కడే చుట్టేసుకోవాలి. లోనికి పోకపోయినా బయట చుట్టేస్తే పూర్తిగా. చూడండి మనం చుట్టిన దారం అంతా కూడా ఇక్కడి నుంచి కూడా లోనికి వెళ్ళిపోయి అలాగా స్టెప్ బై స్టెప్ ఇక్కడ దాకా వచ్చేస్తుంది. స్టెప్ బై స్టెప్. దీనికి ఇప్పుడు మనం ఫెవిక్విక్ వేయాలి. ఉత్త దారం పెడితే ఏమో కొన్ని రోజుల్లో అంత మొత్తము కట్ అయిపోతుంది. అదే ఫెవిక్విక్ పడింది అనుకోండి, మన ప్లాస్టిక్ ఎలాగ ఉంటుందో అలాగ తయారైపోతుంది అది కూడా. మనకి బండిలో కూర్చున్నాక వ్యూ ఏ యాంగిల్లో ఉండాలో ఆ యాంగిల్లో పెట్టేసి అది ఫెవిక్విక్ ఆరిపోతుంది. మనం కదిలించుకోవాలని అటు ఇటు కదులుతుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ యాంగిల్లో స్టాండర్డ్గా ఉంటుంది. గట్టిగా ఊపినా కూడా హ్యాండిల్ కదులుతుంది కానీ అర్థం కదలట్లేదు. కానీ మనకు అడ్జస్ట్మెంట్ మాత్రం అవుతుంది. ఎటు కావాలంటే అటు అడ్జస్ట్మెంట్. అట్లా కిందకి పైకి.